ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎస్, కుట్రలు పటాపంచలు, దర్యాప్తుపైన ప్రశ్నల వర్షం, జాతీయ పార్టీల ప్రేలాపనలు, వీటిపైన మనం చర్చిద్దాం. కుట్రలు పటాపంచలు, దాదాపుగా 165 రోజుల నిర్బంధం తర్వాత నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వడ్డీతో సహా చెల్లిస్తాం, నేను కేసీఆర్ బిడ్డను, నేను అసలే మొండిని, నన్ను జైల్లో వేసి జగమొండిని చేశారు, ఖచ్చితంగా ఇంతకింత తీర్చుకుంటామంటూ కేవలం రాజకీయ కక్షతోనే జైల్లో వేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న ప్రకటన చేశారు. తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు కుటుంబ సభ్యుల్ని చూసి. దాంతోపాటుగా దర్యాప్తు పైన సిబిఐ అలాగే ఈడీ పైన సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టి ప్రశ్నల వర్షం కురిపించింది. ఎందుకు అభియోగాలు చెప్తున్నారు సరే, సరైన ఆధారాలు ఎందుకు చూపించలేదనేది చాలా స్ట్రైట్గా సుప్రీంకోర్టు రెండు జాతీయ దర్యాప్తు సంస్థల్ని ప్రశ్నించింది. ఆరోపణలతో ఎవరినైనా కూడా నిందితుల్ని చేసేస్తారా అంటూ ప్రశ్నించింది. దాంతోపాటుగా జాతీయ పార్టీల ప్రేలాపనలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రాగానే జాతీయ పార్టీలు చాలా విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నాయి. లేదా బీఆర్ఎస్ బీజేపీ బంధం అని, లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ బంధం అంటూ రకరకాల ప్రేలాపనలు చేస్తున్నాయి. దీని పట్ల బీఆర్ఎస్ చాలా తీవ్రంగా ఫైర్ అవుతోంది. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఒక చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు. బండి సంజయ్ కోర్టు ధిక్కరణ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుందనేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. రైట్, భరత్ గారు, ఫైనల్గా 165 రోజుల తర్వాత ఎమ్మెల్సీ కవిత గారు బయటకు వచ్చారు. సో పార్టీ లీగల్ సెల్ తరపున మొదటి నుంచి మీరు కూడా బెయిల్ కోసం చాలా తీవ్రంగా ఎఫర్ట్ పెట్టారు. సో ఫైనల్గా బెయిల్ వచ్చింది. బెయిల్ రావడానికి జరిగినటువంటి ప్రాసెస్ గురించి ఏం చెప్తారు భరత్ గారు? తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి బతుకమ్మని మళ్ళీ ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా ఆనందంగా బతుకమ్మని ఆడుకునే దానికోసం కృషి చేసి జాగృతి సంస్థ ద్వారా సంస్థను పెట్టి అనేక రకాల సేవలు చేసి ప్రజలకి దగ్గరగా ఉన్న తెలంగాణని సాధించిన దాంట్లో ముందు వరుసలో ఉన్న కవిత గారికే సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలలో మనకి స్పష్టంగా తెలిసింది అన్యాయంగా 6 నెలలు జైల్లో అన్యాయంగా పెట్టినారని. కవిత గారు లాంటి ఆ స్టేచర్ ఉన్న వాళ్ళకి ఈ గతి పడితే మామూలు ప్రజల సంగతి ఏంది? దేశంలో ఇంత అన్యాయం ఉంటుందండి ఎక్కడైనా? ఇంతకన్నా అన్యాయం ఎక్కడ ఉండదనేది అలా సుప్రీంకోర్టు నిన్న ఈ కేసు హియరింగ్ సందర్భంలో చేసిన వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. పూర్తిగా ఏ రకమైన ఆధారాలు లేకుండా తనను తీసుకొని అరెస్ట్ చేసి తర్వాత వ్యక్తి యొక్క వారి పలుకుబడి ఏదైతే కష్టపడి సంపాదించుకున్న గౌరవ మర్యాదలు ఏవైతున్నాయో వాటిని హననం చేసిన పద్ధతి, అందులో ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న బీజేపీ పార్టీ నాయకత్వం కానివ్వండి, వీళ్ళు ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో పూర్తిగా గణనీయమే కాదు, ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఏ రకమైన ఆధారాలు లేవని ఇవాళ మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. మేము మొదటి నుంచి ఒకే విషయం చెప్పుకుంటూ వచ్చినాము. ఇది రాజకీయ కక్షతో చేస్తున్న ఒక కల్పించిన కేసు. ఇది ఆధారాలు లేకుండా తర్వాత దీన్ని ఫ్యాబ్రికేట్ చేసినారు, తర్వాత పర్సెక్యూట్ చేస్తున్నారు. ప్రాసిక్యూషన్ కాదు ఇది, ప్రాసిక్యూషన్ వేరు, పర్సెక్యూషన్ వేరు. వేటాడమని అన్నట్టు. ఎందుకు అనంటే మీరు మీ అడుగులకి అడుగులొత్తడము, తర్వాత మీరు చేసే చెత్త పనులను మేము కేసీఆర్ గారి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాన్ని ఆ విషయాలలో తీవ్రంగా వ్యతిరేకించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి మీద కక్ష సాధించే దానికోసము తెలంగాణ ఆడపడుచుని తీసుకొని పోయి మీరు 6 నెలలు జైల్లో పెట్టినారు. ఇది ఎంత దుర్మార్గం! తర్వాత అసలు మాట్లాడని మాట లేదండి, దుర్మార్గమైన మాటలు, అత్యంత నీచమైన పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడిన ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కవిత గారి మీద ఇవాళ ఎక్కడ పెట్టుకుంటారు మొఖాలు? ఇవాళ ప్రజలు తెలుసుకోవాలి, ప్రజలు అడగాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళని ఏం మాట్లాడినరా? ఆడపిల్లని తీసుకుపోయి అందరూ లోపల పెట్టి మమ్మల్ని అందరిని కూడా నమ్మించేటట్టుగా మీరు ఎన్ని మాటలు మాట్లాడినారు? మరి ఇవాళ సుప్రీంకోర్టు అసలు కేసే లేదు, దీని మీద ఆధారాలు ఏం లేవు. తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళందరినీ దాంట్లో నిందితులను చేస్తే ఆ నిందితులు మళ్ళీ అప్రూవర్లుగా మార్చి వాళ్ళతో ఇచ్చిన స్టేట్మెంట్ల మీద ఆధారపడతారా? ఇదేమన్నా న్యాయంగా ఉన్నదా? ఇదేమన్నా ధర్మంగా ఉన్నదా? న్యాయ ధర్మ సూత్రాలకు వ్యతిరేకంగా మీరు చేస్తూ ఉన్నారు. తర్వాత మీరు ఇంకొక మాట కూడా అన్నారు, బెయిలు ఇవ్వద్దు అనే ప్రయత్నం
బీభత్సంగా చేస్తున్న సందర్భంలో అది అన్యాయంగా చేస్తున్నారు మీరు. చట్టంలో ఆమెకి బెయిల్ ఇచ్చేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మీరు ఇంకా ఇట్లనే కనుక చేస్తే మీ మీద మేము రాయాల్సి వస్తుంది అని ఆ ప్రాసిక్యూటర్ని మందలించడం జరిగింది. ప్రాసిక్యూటర్ అంటే ఏమైనా బీజేపీ బీజేపీ జీతం తీసుకుంటున్నాడని ప్రాసిక్యూటర్ అంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించండి బెయిల్ రాకుండా అంత వేధించాలని ఒక కుట్ర ఎందుకు పెట్టుకున్నారు అంతగానో? ఎందుకు పెట్టుకున్నారు? ఇలా చూసింది కదా, వీళ్ళ ముఖానికి ఛత్రపతి శివాజీ పేరు చెప్పుకొని దేశం మొత్తం ఓట్లు అమ్ముకున్న బీజేపీ వెలవలకి ఒక విగ్రహాన్ని కూడా సరిగా కట్టలేకపోయినారు. ఆ విగ్రహం కూలిపోయింది. 2 సంవత్సరాలు కూడా కాలేదు విగ్రహాన్ని కట్టి. ఇదే బీజేపీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కట్టింది. మహానుభావులు ప్రధానమంత్రి గారు వచ్చి దాన్ని ఆవిష్కరించినారు. మొత్తం కుప్పకూలిపోయింది. ఎందుకంటే ఒక ఉదాహరణగా చెప్తున్న వాళ్ళ పరిపాలనా విధానము ఎంత లోపభూయిష్టమైనది, తర్వాత ఎంత పనికిరాంది, అసలు దేశాన్ని ఎంత ఇబ్బందుల పాలు చేసింది, ఎంత నిరుద్యోగాన్ని పెంచి పోషించింది, ఎంత ఆర్థిక మాంద్యాన్ని తీసుకొని వచ్చింది. ఇవాళ ఉన్న అనేక కష్టాలకి బీజేపీ కాంగ్రెస్లు ఏ రకంగా వాళ్ళు కారణం అనేదానికి అది కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకించినారు. ఆ పద్ధతి కాదు. మేము ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాము, ఆ ఎక్స్పెరిమెంట్ బాగున్నది, మీరు చూడండి, మీరు దేశవ్యాప్తంగా దీన్ని చేయాలి, చేయకపోతే ఈ యువతకి ఎక్కడ భవిష్యత్తు ఉంటుంది అనే ఒక మంచి పథకాలని మంచి ఫలితాలను ఇచ్చిన తెలంగాణ నాయకత్వాన్ని అణచివేయడం కోసం చేసిన ఒక కుట్రలో భాగం ఇది. అంటే పార్టీ లీగల్ సెల్ నుంచి మీరు మొదటి నుంచి కూడా బెయిల్ కోసం చాలా తీవ్రంగా మీరు ఎఫర్ట్ పెట్టారు, చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళడం. అయితే కవిత గారు ఇక్కడ నుంచి ఆ విచారణ జరిగి ఇక్కడ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లి దగ్గర నుంచి అక్కడ జైల్లో ఆమెను పెట్టిన దగ్గర నుంచి ఎంత ఆత్మవిశ్వాసంగా ఉంది కవిత గారు? చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. అంటే ఆత్మవిశ్వాసానికి ప్రతీకలాగా ఉంది. ఇంకా అంతకన్నా ఆత్మవిశ్వాసం అంటే, ధైర్యం అంటే ఉదాహరణ కవిత కన్నా వేరే ఈ సమకాలీన కాలంలో లేదు. అనేక ఒత్తిళ్లు చేసుకొచ్చినారు. ఇదే ఏజెన్సీలు అనేక ఒత్తిళ్లు తీసుకొచ్చినారు. దేనికి అప్రూవర్గా మారి కేజ్రీవాల్ మీద సాక్ష్యం చేయలేదు. అన్యాయం చేయను మీరు నన్నే అట్లాంటి పనులు దాంట్లో ఇరికిచ్చినారు, నేను మాత్రం ఎందుకు చేస్తాను, నేను చేయను. బీజేపీ అనేక రకాలుగా ఇట్లాంటి చెత్త పనులు చేస్తున్నారు అనేదానికి బోలెడని ఆధారాలు ఉన్నాయి. వీళ్ళే చెప్పినారు కదండి. ఇప్పుడు అనేక మంది రాజకీయ నాయకులంతా కూడా వాళ్ళు వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు, అది అవినీతికి పాల్పడ్డారని. వాళ్ళ పార్టీలో చేరంగానే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు, కేంద్ర మంత్రులు అవుతారు. నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడతారు. చట్టం అంటే లెక్కలేదు, న్యాయం అంటే లెక్కలేదు, పద్ధతులు అంటే లెక్కలేదు, కోర్టు అంటే లెక్కలేదు. మా చేతిలో అధికారం ఉంది, మేము ఇష్టం ఉన్నట్టు చేస్తామంట. అదే పద్ధతి. ఎట్లాంటి ఘోరమైన విషయాలన్నిటిని వ్యతిరేకించి గట్టిగా నిలబడి 6 నెలలంటే మామూలు విషయం కాదండి. స్వేచ్ఛను కోల్పోవడం 6 నెలలంటే మామూలు విషయం కాదు. ఆ ఢిల్లీ ఎండలలో 50 డిగ్రీల ఎండలలో ఒక దగ్గర స్వేచ్ఛను కోల్పోయి ఉండడం అంటే మామూలు కాదు. అంటే అత్యంత మనోనిబ్బరం కలిగి ఉంటేనే, ధైర్యం కలిగి ఉంటేనే ఉండగలుగుతారు. అనుభవించే వాళ్ళకే అనుభవిస్తేనే తెలుస్తుంది. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, దాదాపుగా 20 months దర్యాప్తులో తేల్చిందేమన్నా ఉంది అంటే ఒక పెద్ద గుండుసునాగా కనపడుతుంది తప్ప ఏమీ డెవలప్మెంట్ కనిపించట్లేదు. దాదాపు 165 రోజుల జైలు నిర్బంధం తర్వాత ఫైనల్గా బెయిల్ వచ్చింది, కవిత గారు రిలీజ్ అయ్యారు. దర్యాప్తు జరుగుతున్నప్పుడు కానీ, లేకపోతే విచారణ జరుగుతున్నప్పుడు కానీ, లేకపోతే రకరకాల సందర్భాల్లో కోర్టుకు ఆమె అటెండ్ అవుతున్నప్పుడు కానీ ఎంతైతే ఆత్మవిశ్వాసంతో ఉందో అదే ఆత్మవిశ్వాసంతో నిన్న బయటకు వచ్చి ప్రకటన చేశారు. నేను మొండిని జైలుకు పంపి జగమొండిని చేశారు, ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లిస్తాం. ఇది కవిత గారు నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో ఆ స్టేట్మెంట్లో ఉన్నటువంటి డెప్త్ ఎంత ఉంది? రాజేష్ గారు నమస్కారం, భరత్ గారికి నమస్తే, అండ్ వీక్షకులందరికీ నమస్తే. రాజేష్ గారు, ఈ మొత్తంగా నిన్న సుప్రీంకోర్టు చేసింది ఏంటంటే సిబిఐని, ఈడీని దోషులుగా నిలబెట్టింది దేశ ప్రజల ముందు. దీని సారాంశం, బీజేపీ పార్టీని దోషిగా నిలబెట్టింది సుప్రీంకోర్టు. ఎందుకంటే కవిత గారి అరెస్టు, ఈ మొత్తం డ్రామా అంతా కూడా రాజకీయ కారణాలతో జరిగింది, పొలిటికల్ వెండెట్టానే ప్రధాన కారణము అని ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పుని జాగ్రత్తగా పరిశీలిస్తే కొంచెం విఘ్నులు, మేధావులు ఎవరైనా, ఎందుకంటే ఈ బీజేపీ కాంగ్రెస్ గాడిదలకి, నేను గాడిదలనే పదం వాడుతున్నాను,
వాళ్ళకి తెలివి లేదు, చదువు లేదు, వాళ్ళకి సంస్కారం లేదు, ఏం లేదు, వాళ్ళకి అర్థం కూడా కాదు. నేను అప్పీల్ చేస్తున్న తెలంగాణ బిడ్డలకి, సమాజానికి, విఘ్నులైన వారికి, దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి కూడా, ఎందుకంటే దేశం మొత్తం చూస్తా ఉన్నది ఈ దృశ్యాన్ని. సుప్రీంకోర్టు చాలా విస్పష్టంగా రాజకీయ కారణాలతో చేస్తుంది, అది ఈడీ చేస్తున్నది, సిబిఐ చేస్తున్నది అనే మెసేజ్ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా నిన్న బెదిరిస్తూ మాట్లాడిన మాటల ద్వారా దేశవ్యాప్తంగా స్పష్టమైపోయింది. రాజకీయ సుప్రీంకోర్టు చెప్పిన మాటల్లో ఒకటి మనం కీన్గా గమనించాల్సి, అంటే ఏమన్నా సుప్రీంకోర్టు భరతన్ ఉన్నారు, భరతన్న చాలా సీనియర్ ఆయన అడ్వకేట్, విషయాలన్నీ కూడా తెలుసు, టెక్నికల్ పరిభాష కూడా ఆయనకు తెలుసు. ఒకటి ఏంది, సుప్రీంకోర్టు ఏమనంటే, మీరు ఇష్టారీతిన మీరు నిందితులని సెలెక్ట్ చేసుకోవడము, వాళ్ళని ఇంటరాక్ట్ చేయడము, మీరు 57 మంది నిందితుల్ని ప్రశ్నించారు, 493 సాక్షులను ప్రశ్నించారు, 50,000 పేజీల డాక్యుమెంట్ తీసుకుంది, ఎవరి నిందితులని అప్రూవల్ గా మార్చిండ్రు, వాళ్లతో కళంకితమైన స్టేట్మెంట్ ఇప్పించిండ్రు అనే మాట మాట్లాడింది సుప్రీంకోర్టు. ఇంతకంటే పెట్టి ఉంటదండి? కవిత గారు ఆణిముత్యంలాగా బయటికి వచ్చిందని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణలు అవసరమా? నిందితులతో కళంకితమైన స్టేట్మెంట్లు ఇప్పించిండ్రు అని సుప్రీంకోర్టు అన్నదని ఈ రోజు ఆంధ్రజ్యోతి రాసింది. అంటే బయటకు వచ్చిన తర్వాత శ్రీశైల్ రెడ్డి బయటకు వచ్చినాక వారు మాట్లాడిన, కవిత గారు మాట్లాడినటువంటి మాటల్లో ఉన్న కమిట్మెంట్ కానీ, ఎస్ భవిష్యత్తులో ఇది చేయబోతున్నామని చెప్పడం, అంటే ఒక ప్రొసీడింగ్ విధానం కానీ ఎట్లా అనిపించింది? నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు అంటూ మరోసారి ఆమె ఉద్ఘాటించారు నిన్న. ఖచ్చితంగా కవిత గారు ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా ఒక ఆత్మగౌరవ ప్రతీకగా ఈరోజు నిలబడ్డారు. ఈ రోజు కాదు, ఆమె తెలంగాణ ఉద్యమంలో జాగృతి సంస్థను స్థాపించి నిన్న సుప్రీంకోర్టు మాట్లాడిన ఇంకొక మాట కూడా వినాలి మనం. ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీగా చేసిన మహిళ, ఒక ఎమ్మెల్సీ అండ్ సామాజిక సేవ చేసిన పదం వాడింది. అంటే జాగృతి అనేది తెలంగాణ సమాజాన్ని, అణచివేతకు గురైన తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయడం అనేది ఒక సామాజిక సేవ. సామాజిక సేవ అంటే ప్రభుత్వాలు తప్పులు చేస్తే ఏదో పోయి రోగులకు పళ్ళు పంచడము, పాలు పంచడము, ముసలి వాళ్ళని రోడ్డు దాటించడం మాత్రమే సామాజిక కాదు. ఒక జాతిని లేపి నిలబడడం సామాజిక సేవ కూడా. అది సుప్రీంకోర్టు చెప్పింది. కవిత గారు ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది, తెలంగాణ సమాజాన్ని తట్టిలేపింది. ఆ తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారు? సామాజికంగా జాగృతి అయినా సరే, ఇప్పుడు అభివృద్ధి కావాలి కదా, దేశమంతా తెలంగాణ అలాగే అభివృద్ధి కావాలి కదా అనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా మేము ముందుకు వస్తాము, తెలంగాణ మోడల్ దేశవ్యాప్తం చేస్తామనేటప్పటికీ నరేంద్ర మోడీకి ఆయనకు కాలింది. ఆయన ఎట్లా కేసీఆర్ అట్టెట్లా చేస్తావు నువ్వు, నిన్ను తెలంగాణలోనే కట్టడి చేస్తాము అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా రచించి, ఒకటి అక్కడ కేజ్రీవాల్, ఇందాక భరత్ గారు చెప్పారు, కవితమ్మ మీరు అప్రూవర్ గా మారండి, కేజ్రీవాల్ ని లోపలేద్దాం, మిమ్మల్ని బయటేస్తామని కూడా చెప్పారు వాళ్ళు. సో అక్కడ కేజ్రీవాల్ ని ఇబ్బంది పెట్టాలా, ఇక్కడ కేసీఆర్ ని ఇబ్బంది పెట్టాలా? ఎందుకు ఇబ్బంది పెట్టాలా? ఇప్పుడు కేజ్రీవాల్ కూడా కేసీఆర్ లాగానే ఆయన బడుగు బాగా చేసిండు, ఆయన మంచినీళ్ళు ఇచ్చిండు, ఢిల్లీలో నరేంద్ర మోడీ పక్కనే గవర్నమెంట్ నడుపుతుంటే, అంత అద్భుతంగా నడుపుతుంటే వీళ్ళకి నిద్ర పడతలేదు. సో ఇది కాంగ్రెస్ పార్టీ బుద్ధి లేని గమనించాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు. సో ఎట్లా అయితే కేసీఆర్ ని, కేజ్రీవాల్ ని ఇబ్బంది పెట్టాలని ఇదంతా తీసుకొచ్చారు, అది మొత్తం ప్రజలందరికీ స్పష్టమైపోయింది. ఇదేదో బీఆర్ఎస్ కు వత్తాసు పలకాలనే ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు. ఖచ్చితంగా నీరు పాలుగా విడదీసే ఒక రాజహంస లాంటి ఒక లక్షణము తెలంగాణ సమాజానికి ఉంటది. అది ప్రస్ఫుటమైంది. ఈ రోజు కూడా మరింత బలంగా అర్థమవుతుంది. రైట్, ఓకే శ్రీశైల్ రెడ్డి గారు. సార్, దర్యాప్తులపైన ప్రశ్నల వర్షం కురిపించింది సుప్రీంకోర్టు. సిబిఐకి, ఈడీకి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. ఇది కుంభకోణమా? అయితే రుజువేంటో చూపండి. ఇంతకాలమైనా కూడా ఒక్క ఆధారం మీరు ఎందుకు చూపించలేకపోయారు అంటూ సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ప్రశ్నించింది రెండు దర్యాప్తు సంస్థల్ని. సో ఇంకా సుప్రీంకోర్టు ఏమేమి వ్యాఖ్యానించింది దానిపైన డీటెయిల్గా. ఢిల్లీ మద్యం కేసులో సిబిఐకి, ఈడీకి సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది, చీవాట్లు కూడా పెట్టింది. దాంతోపాటుగా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలపైన కూడా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. మహిళల పట్ల కోర్టులు సానుభూతితో వ్యవహరించాలి, విద్యావంతులైన ఉన్నత హోదా కలిగిన మహిళ బెయిల్ పొందేందుకు అర్హురాలు కాదా అంటూ నిన్న ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలపైన కూడా సుప్రీంకోర్టు తన అసహనాన్ని వ్యక్తం చేసింది. భరత్ గారు, ఆరోపణలతో ఎవరినైనా నిందితుడిని చేసేస్తారా? చాటింగ్ను తొలగిస్తే నేరం చేసినట్లు అవుతుందా? దాన్నే కీలక ఆధారం అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? ఇది సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్య. న్యాయమూర్తులమైన మేము కూడా చాట్లు డిలీట్ చేస్తాం, అయితే మేము కూడా నేరం చేసినట్లేనా అనేది ఆ న్యాయమూర్తులు కూడా అడిగినటువంటి ప్రశ్న. దర్యాప్తు సంస్థలు అనేవి పొలిటికల్ పార్టీల జేబు సంస్థలు కాదు. దర్యాప్తు సంస్థలు అన్నిటికి కూడా వాళ్ళ జీతాలు ఇవన్నీ కూడా పబ్లిక్ ఎక్స్చెకర్ నుంచి వస్తాయి, గవర్నమెంట్ నుంచి పే చేస్తారు. దర్యాప్తు సంస్థల ముఖ్యమైన
బాధ్యత ఏంటి అని అంటే వాళ్ళు నిష్పక్షపాతంగా ఒక ఇన్వెస్టిగేషన్ అనేది నిష్పక్షపాతంగా చేయాలి. కక్షపూరితంగా ఉండేదానికి వీల్లేదు. ఇవన్నీ విషయాలన్నీ కూడా సుప్రీంకోర్టు కొన్ని వందల సార్లు చెప్పింది. కానీ ఇవాళ నిన్న సుప్రీంకోర్టు కవిత గారి కేసుని బెయిల్ పరిశీలన చేస్తూ వ్యాఖ్యానాలు ఏదైతే ఇచ్చిందో అవన్నీ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న దర్యాప్తు సంస్థలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది, గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇష్టం ఉన్నట్టుగా ఫోన్లు గుంజుకొని పోవడము, తరువాత ఆ డేటా అంతా వాళ్ళు ప్రైవేట్ డేటా, అది ప్రైవేట్ మెసేజ్లు ఉంటాయి, దానికి ఒక విలువ ఉంటుంది, వాటిని గమనించాలి. మీరు ఫోన్ గుంజుకునేదానికి వీలు లేదు. తర్వాత గుంజుకున్నా కానీ ఆ ప్రైవేట్ మెసేజెస్ని చూసేదానికి లేదు. ఆ గుంజుకునేదానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఇవాళ మీరు దేశవ్యాప్తంగా చూడండి, మన రాష్ట్రంలో కూడా చూడండి, ఆ ఫోన్లు తీసుకొని పోవడం అనేది ఘోరంగా చేస్తూ ఉన్నారు. తర్వాత డిలీట్ చేయడం అనేది వాళ్ళ హక్కు. ఎవరైతే ప్రైవేట్ మెసేజెస్ ఉంటాయో డిలీట్ చేసుకుంటారు. తర్వాత ఈ సంస్థ, ఇదే ఈడీ సంస్థ ఘోరమైన ఆరోపణలు చేసింది. కవిత గారు మొత్తం ఫోన్లన్నింటినీ డెస్ట్రాయ్ చేసిందని, ఫోన్లు తీసుకుపోయి ఇచ్చిన తర్వాతనేమో ఫార్మాట్ చేసినారు, డిలీట్ చేసినారని మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఫోన్లు, కొత్త ఫోన్లు వచ్చిన ప్రతిసారి ఫోన్లు ఇంకెవరికో పక్కనున్న అనుచరులకి, వాళ్ళకి, వీళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు మనకు మళ్ళీ రిటర్న్ చేయమని వీళ్ళు అడిగినప్పుడు, రిటర్న్ చేయమన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డేటా తీసేసి ఇస్తారు. వాళ్ళు వాడుకున్నారు కదా, వాళ్ళ ప్రైవేట్ ఇది ఉంది కదా, అదే డేటా తీసేసి ఇచ్చినారు. అది తప్పు కాదని మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం. మీరు ఇది చాలా ఘోరంగా మీరు రాజ్యాంగం యొక్క మూల సూత్రాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇటు చేయకూడదు మీరు అనేది మొదటి నుంచి చెప్తా ఉన్నాం. మరి ఆ మొద్దు మైండ్లకి ఇవాళ సుప్రీంకోర్టు చెప్పేదాకా వాళ్ళకి అర్థం కాకపోతే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఈ దేశం ఎటుపోవాలి? ఈడీ తర్వాత సిబిఐ అనేది ఓ ఉన్నత స్థానంలో ఉన్న దర్యాప్తు సంస్థలు. ఇంకా విషయం ఏంటంటే 5,000 పేజీల ఛార్జ్షీట్ వేసినారు. 500 మంది, దగ్గర 490 మంది సాక్షులని ఈ రెండు సంస్థలు కలిపి సాక్ష్యాలు నమోదు చేసినారు, సాక్షులను పెట్టినారు. 50,000 పేజీలు పెట్టినారు. విచిత్రమైన విషయం ఏంటంటే కొండందోనికి తోమి ఎలకను పెట్టినట్టు ఉంది. ఒక్క ఆధారం లేదు. ఇది నా మాట కాదు, సుప్రీంకోర్టు మాట. ఒక్క ఆధారం లేదు. రూపాయి రికవరీ కాలేదు. వీళ్ళు వాగడము, ఈ సంస్థల యొక్క లీకులు, తర్వాత బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడము, చివరికి వీళ్ళందరూ కలిసి ఏం చేసినారంటే కవిత గారు పెద్ద నేరాన్ని చేసినట్టుగా, పెద్ద అవినీతి పరులాగా ఇవాళ సమాజంలో చిత్రీకరించినారు. ఇది ఏ రకంగా కరెక్ట్ చెప్పండి? ఇవాళ కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చింది. వస్తాం ఖచ్చితంగా. ఇవన్నీ కూడా ఒక్క సాక్ష్యం కూడా నిలవదండి ఇందులో. ఒక్క సాక్ష్యం కూడా నిలవదు. సోషల్ మీడియాలో హేళనగా పైచాచిక ఆనందం, ఒక ఆడపడుచు మీద పైచాచిక ఆనందాన్ని, మామూలుగా కూడా కాదు. ఏం చేయాలి ఇవాళ వీళ్ళందరినీ? కనీసము మీకు బుద్ధి సిగ్గుంటే మీ చెప్పు తీసుకొని మీరు కొట్టుకోండి. ఇవాళ ఏం మాట్లాడతారండి? సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ బీజేపీతో అంటగాగినమని, బీజేపీతో కాంగ్రెస్ అంటగాగినమని సిగ్గులేదా మీకు? ఇవాళ సుప్రీంకోర్టు ఇంత మాట మాట్లాడిన తర్వాత కూడా మీకు సిగ్గురాదా? తర్వాత ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నారండి? నేను ఓపెన్గా మాట్లాడదలుచుకున్నాను. ఆవేశాలని అవసరం ఉన్నప్పుడు వాటిని ప్రకటించకపోతే తప్పు చేసేవాడికి బుద్ధి రాదండి. నువ్వు కేంద్ర మంత్రిగా ఉండి ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు మినిమం ఇంగిత జ్ఞానం ఉన్నదా? ఆ ముకుల్ రోహత్గి అనే అతను మీ పార్టీ ప్రభుత్వానికి, వాజ్పేయి ప్రభుత్వంలో, తర్వాత మొట్టమొదటి మోడీ ప్రభుత్వానికి ఆయన అటార్నీ జనరల్, ఆయన సాలిసిటర్ జనరల్గా ఉన్నాడు వాజ్పేయి ప్రభుత్వంలో, తర్వాత ఇందులో అటార్నీ జనరల్గా ఉన్నాడు. ఒక గొప్ప లాయర్ ఆయన. ఆయనకి మీరు ఏం ఆపాదిస్తున్నారండి? మాట్లాడదాం, వాటి గురించి మాట్లాడదాం. రైట్, శ్రీశైల్ రెడ్డి గారు, నిన్న సుప్రీంకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థల్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఆ సంస్థల విశ్వసనీయతకు ఒక బిగ్ క్వశ్చన్గా ఎట్లా ఇవాళ దేశం భావిస్తోంది? రాజేష్ గారు, మీరు ఈ షోకి హోస్ట్ కాబట్టి చాలా మర్యాదపూర్వకమైన మాటలు మాట్లాడుతున్నారు. విశ్వసనీయత లాంటి నైసిటీస్ అవసరం లేదు. సిబిఐ, ఈడీల బట్టలు విప్పి బరివత్తల దేశం ముందు నిలబెట్టింది సుప్రీంకోర్టు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది చాలా 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 ఎట్లా అంటే, ఇప్పుడు సరే ముకుల్ రోహత్గి అని ఆయన చాలా గొప్ప లాయరు, అవన్నీ ఓకే.
కానీ నిన్న అంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఎట్లున్నాయంటే ఆయన కవిత గారు తన అనుచరులకి ఫోన్ ఇచ్చారు అంటే ఐఫోన్ ఇచ్చారు, ఐఫోన్ ఇస్తారా ఎవరన్నా అంటున్నారు. ఐఫోన్ అయితే ఇవ్వకూడదా అని ఆ న్యాయమూర్తులు మాట్లాడాల్సి వచ్చింది. సో ముకుల్ రోహిత్గిర్ లాంటి వాళ్ళే అంత పేలవమైన ఆర్గ్యుమెంట్లు చేస్తా ఉంటే ఒక బండి సంజయ్ అనే ఒక ఆకు రౌడీ, నేను చాలా కాన్షియస్ గా ఈ పదాలు వాడుతున్నా, ఒక ఆకు రౌడీ ఒక వీధి రౌడీని తీసుకుపోయి ఎంపీ చేస్తే అంటే బీజేపీ క్యారెక్టర్, బీజేపీ డిఎన్ఏ చూడండి. అందరూ తెలివి లేని వాళ్ళు, సామాజిక బాధ్యత లేని వాళ్ళు, భాష సరిగ్గా రాని వాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు, అందరూ కూడా వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులుగా ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. నిన్న కంగనా రనౌత్ ఆమె ఆడ మన చండీగఢ్ లో ఎయిర్పోర్ట్ లో ఆమె చెంపదెబ్బ తిన్న జ్ఞానం కూడా లేకుండా మళ్ళా నిన్న రైతుల మీద వాగింది. వీళ్ళు ఏంటంటే ఈరోజు బీజేపీ క్యారెక్టర్ త్రూ ఈడీ అండ్ సిబిఐ బరిబత్తల దేశం ముందు నిలబడింది. ఈరోజు బీజేపీ పార్టీ గాని ఇటు కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానము కేజ్రీవాల్ కి సంబంధించేమో కేజ్రీవాల్ కి బెయిల్ ఇవ్వాలని మొత్తం రాహుల్ గాంధీ నాయకత్వంలో అందరు కూర్చుని ధర్నాలు చేస్తారు. అదే కేసులో కవిత గారి పట్ల ఇంకొక ధోరణి ఉంటది. మీరు జాతీయ పార్టీయా, ఈ దేశానికి సంబంధించిన మీకు ఏదైనా ఒక విజన్ ఉన్నదా, లేకపోతే చిల్లర రాజకీయాలు చేస్తారా? సో బేసికలీ ఈ రోజు రెండు జాతీయ పార్టీలు చాలా చీప్ క్యారెక్టర్ తో, చీప్ డిఎన్ఏతో ఉన్నాయి. ఒకవైపు కేజ్రీవాల్, ఇంకోవైపు కేసీఆర్ లాంటి వాళ్ళు ప్రాంతీయ పార్టీ నాయకులైనా కూడా వాళ్ళు దేశం గురించి ఆలోచిస్తున్నారు, పాలసీల గురించి ఆలోచిస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఆహారం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి భారతదేశము ఎదగాల. ఒక చైనా మాంజా కూడా సుల్తాన్ బజార్ లో ఎందుకు కొనుక్కోవాలని భాష కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కేజ్రీవాల్ గారు బస్తీ దవాఖానాలు పెట్టి ఆదర్శంగా నిలిచారు. సో ఇట్లాంటి పాలన, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే పాలన బీజేపీకి, కాంగ్రెస్ కి నచ్చడం లేదు. ఈ దేశాన్ని 77 సంవత్సరాల పాటు పాలించింది ఈ రెండు పార్టీలే కదా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం ఎప్పుడు కూడా, ఈ దేశ ప్రజలు ఎప్పుడు కూడా అడుక్కొని తినాలా, ఈ దేశ ప్రజల్ని ఎప్పుడు కూడా మతం మత్తులో ముంచాలా, ఈ దేశ ప్రజల్ని ఎప్పుడు కూడా కులం పిచ్చిలో ముంచాలా, ఈ దేశ ప్రజల్ని ఎప్పుడు కూడా ఒక ఫ్యూడల్ దొరల దగ్గర కాల్ముక్త బాంఛన్ అనేలాగా ఈ దేశ ప్రజలు ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఈరోజు తెలంగాణలో ఏ కేసీఆర్ మీద అయితే నిందలు మోపిండ్రో, దొర అన్నారు, నియంత అన్నారు, గడీలు అన్నారు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అచ్చమైన ఒక ఫ్యూడల్ దొరలాగా ఆయన చేస్తా ఉన్నాడు. ఆయన మంత్రివర్గం అంతా అట్లా చేస్తుంది. రైతుల్ని చెప్తూ కొడతామంటున్నారు. నిన్న రుణమాఫీ జరగలేదంటే శ్రీమాన్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆగ్రహము, అసహనం వ్యక్తం చేస్తారు రైతుల మీద. ఈ రోజు ఇట్లాంటివి వద్దు, ఇట్లాంటివి ఉండొద్దు. తెలంగాణలో దేశం కూడా ఇట్లా ఉండొద్దు, మనం మారాలా. ఈ రోజు ప్రపంచం అంతా ఎంతో ముందుకు పోతా ఉన్నది అని ఆలోచించే దార్శనిక నాయకుల్ని ముప్పు తిప్పలు పెట్టాలి. మేమే మా దుర్గాలు కంటిన్యూ చేయాలనే ఒక కుట్రనే కవిత కేసు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. దానికి వంతబాడుతున్న సిబిఐ, ఈడీలని ఈ రోజు ప్రజల ముందు దోషిగా నిలబెట్టింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు నిన్న వ్యాఖ్యానించినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సో అవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే సమాజానికి నిజంగా ఎట్లా వెళ్ళాయి, నిజంగా నేరం చేయకపోయినా కూడా దర్యాప్తు సంస్థల పేరుతో అవెట్లా వేధించినాయి, తర్వాత ఒక రాజకీయ కక్షతో ఒక నాయకుల్ని లేదా ఒక నాయకురాలని ఎంతగా వేధించవచ్చు అనేది నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల ద్వారా జనానికి ఎట్లా అర్థమైంది? సెక్షన్ 45(1) అనేది ఈడీ యాక్ట్లో, మనీ లాండరింగ్ యాక్ట్లో ఉంటుంది. ఎవరైనా మహిళలు దీంట్లో అక్యూజ్డ్ అయితే వాళ్ళ బెయిల్ ప్రత్యేకంగా నిర్ణయం చేసేసి కొంత సులభంగా వాళ్ళకి బెయిల్ వచ్చేదానికోసం అవకాశాన్ని కల్పించింది. ఆ ప్రొవిజన్ ప్రకారము తనకు బెయిల్కి ఎంటైటిల్మెంట్ ఉన్నది, తను ఏ తప్పు చేయలేదు, ఇది ఒక మోటివేటెడ్ కేసు, ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు కాబట్టి బెయిల్ ఇవ్వండి అని కింద కోర్టు నుంచి పైకోర్టు దాకా, హైకోర్టు దాకా ఆ సెక్షన్ ప్రకారం ఇవ్వమని అడగడం జరిగింది కవిత గారు, లాయర్స్ అందరూ కూడా. ప్రతి చోట కూడా ఆ సెక్షన్ని ఎట్లా అపోజ్ చేసినారంటే, ఆమె విద్యావంతురాలు, ఆమె సాధారణ మహిళ కాదు, ఆమె ఎంపీగా చేసింది, ఆమె ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నది కాబట్టి ఆ సెక్షన్ ఆమెకు అప్లై కాదని వాళ్ళు ఆర్గ్యూ చేయడము, కోర్టులో ఒప్పుకోవడము, ఈ రెండింటిని ఈడీ అట్లా ఆర్గ్యూ చేసేసి బెయిల్ అపోజ్ చేసిండ్రు. కోర్టులు కూడా కింద స్థాయి దాకా కోర్టులో ఒప్పుకోవడాన్ని సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా గ్రహించింది. కరెక్ట్ కాదు ఇది. ఉమెన్ ఈజ్ ఉమెన్,
చదువుతోని ఉమెన్ స్టేటస్ మారదు, అంతే కదా. అధికారాలతో స్టేటస్ మారదు. ఉమెన్వుడ్ ఏందండి? తల్లిగా గృహిణిగా బాధ్యతలు ఉంటాయి. తర్వాత వలరబిలిటీ ఎక్కువ ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని చట్టం అట్లా చేస్తే చట్టాన్ని కూడా బీభత్సంగా పక్కన పెట్టేసేసే కార్యక్రమం ఎట్లా చేయగలుగుతుందండి ఈడీ? ఎందుకు చేసింది చెప్పండి? ఈడీ అనేది ఒక వ్యక్తి కాదు కదా, ఈడీ అనేది ఒక సంస్థ. ఆ సంస్థని ఇవాళ బీజేపీ జేబు సంస్థలాగా వాడుకున్నది. ఇక్కడ తెలంగాణలో ఇవాళ పోలీసుల్ని జేబు సంస్థలాగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుంటా ఉంది. ఇష్టం ఉన్నట్టు ఫోన్లు గుంజుకపోతారు, బెయిలబుల్ అఫెన్సెస్లో అరెస్ట్ చేస్తారు, బెయిలబుల్ అఫెన్సెస్లో ఇంటికి వచ్చి గుంజుకొని పోతున్నారు. మళ్ళీ ప్రతిదానికి హైకోర్టుకు పోయి తీసుకోవాల్సి వస్తుంది. ఇలా అందుకని ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ప్రభుత్వం గురించి ఇవాళ ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే కాంగ్రెస్ తర్వాత బీజేపీ రెండు వేరే రకంగా లేవు, రెండు ఒకే మాదిరిగా ఉన్నాయి. వీళ్ళకి అవసరం ఉన్న కాడు వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి అవసరం ఉన్న కాడు వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మొత్తం ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన సంస్థలు, ప్రజలకు అండగా ఉండాల్సిన సంస్థలు, న్యాయాన్ని చట్టాన్ని అమలు చేయాల్సిన సంస్థలు వీళ్ళ జేబు సంస్థలాగా మార్చుకొని అరాచకం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇది ఏదైతే ఉందో ఇది మారాలి. ఇందులో ఈ షడ్యంత్రంలో భాగంగానే ఇవాళ కవిత గారిని దగ్గర 163 రోజులు ఇవాళ జైల్లో ఉంచినారు. ఇది తప్పు. ఇది తప్పే కాదు, ఇది ఘోరం. ఇది మీరు అంటే బీజేపీ సిబిఐని తర్వాత ఈడీని బీజేపీ పార్టీ ఎంత దుర్మార్గంగా వాడుకుంటున్నది అనే దానికి ఇదొక నిజానికి ఇదే కండిషన్స్లో ఇదే బెయిల్ ఎప్పుడో రావాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు దాదాపుగా 2022లో మొదలుపెట్టినారు ఈ దర్యాప్తుని. ఇప్పటి వరకు మొత్తం కొన్ని వేల మంది సిబ్బందిని ఉపయోగించినారు, దర్యాప్తు చేసినారు. మరి ఇవాళ సుప్రీంకోర్టు ఏమన్నదండి? ఆ దర్యాప్తు ద్వారా ఒక్క సాక్ష్యాన్ని కూడా నిలిచే సాక్ష్యం లేదు. మీకు ఇంకొక విచిత్రమైన విషయం చెప్తానండి. దేశంలో మహాత్మా గాంధీ మర్డర్ జరిగింది, మర్డర్ కేసు అయింది. రాజీవ్ గాంధీ గారి మర్డర్ కేసు అయింది. ఈ కేసులలో తర్వాత అట్లానే ఆ స్థాయి క్రిమినల్ కేసులలో సాక్ష్యాన్ని నిలబెట్టుకునే దానికోసం ఎంతమందిని అప్రూవర్లను చేసి ఉంటారు చెప్పండి? ఒక్కళ్ళు లేకుంటే ఇద్దరిని చేసినారు. ఈ కేసులో పదుల సంఖ్యలో అప్రూవర్లను చేసినారు. ఈ అప్రూవర్లు చేసే కార్యక్రమం కూడా చాలా విచిత్రంగా, అంటే ఘోరం అన్నట్టు. అంటే ఎవరిని పడితే వాడిని తీసుకొని వచ్చి వాడిని ముందుగా అక్యూజ్డ్ చేస్తారు, తర్వాత వాడిని అప్రూవర్ చేస్తారు. అంటే ఇది మీ ఇష్టమా? ఒక వ్యక్తిని జైల్లో ఉంచేదానికోసం, కక్ష కొద్దీ జైల్లో ఉంచేదానికోసం, వాళ్ళ హక్కులని తర్వాత వాళ్ళ యొక్క పలుకుబడి హననం చేసేదానికోసం మీరు చేసిన పద్ధతి ఏదైతే ఉందో, ఈ ఈడీ కానీ సిబిఐ కానీ చేసిన పద్ధతి ఏదైతే ఉందో ఘోరాతి ఘోరం. అసలు రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకము, తర్వాత సమాజ వ్యతిరేకం. రైట్. కాబట్టి వాళ్ళ ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఎంత అన్యాయమైన కేసు ఇదే అనేది నిరూపించబడతా ఉంది. రైట్. ఇక సుప్రీంకోర్టు నిన్న 2 జాతీయ దర్యాప్తు సంస్థల్ని ఉద్దేశించి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. సో 2 జాతీయ దర్యాప్తు సంస్థలు ఎట్లా వేధించా, ఎటువంటి ఆధారం లేకుండా ఎందుకు ఇంత రకంగా ఇంత వేధించారనే స్థాయిలో సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే దాదాపు 165 రోజుల తర్వాత బెయిల్ వస్తే సుప్రీంకోర్టు తీర్పును కూడా ఎందుకు 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు ఎందుకు దాన్ని ఒకర భాషని చెప్పే విధంగా రకరకాలుగా బీఆర్ఎస్కు బీజేపీకి బంధమని, లేదంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు బంధమని ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? స్వయంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ మాట్లాడడం పట్ల చాలా తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. ముమ్మాటికి కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలుగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉందనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సో ఎందుకు 2 జాతీయ పార్టీలు ఒక రాజకీయ కోణంలో సుప్రీంకోర్టు తీర్పును కూడా ఎందుకు చూస్తుంది? రైట్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం పట్ల కాంగ్రెస్ బీజేపీలు ఎందుకు ఆ బెయిల్ని కూడా వక్రభాషను చెప్తున్నాయి? సుప్రీంకోర్టు తీర్పును కూడా తప్పు అనే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? రైట్. భరత్ గారు, స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల సమిష్టి కృషి వల్ల కవిత గారికి బెయిల్ వచ్చింది, బీఆర్ఎస్ నేత బయటికి రావడం, ఇక్కడ నుంచి కాంగ్రెస్ నేత తెలంగాణ నుంచి రాజ్యసభకు పోవడం అంటూ, తర్వాత బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి సంబంధించి ఒక సంకేతం అంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం, ఎందుకు ఈ రకమైనటువంటి వక్ర భాష్యాలు? వాస్తవానికి ఇంతకుముందు శ్రీశైల్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడిన, ఏ క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్ని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ డెవలప్ చేసింది అనేది. అంటే మినిమం రాజకీయ ఇంగిత జ్ఞానం అనేది ఒకటి ఉంటుందండి. అది లేకుండా ఉండే వాళ్ళని మాత్రమే వీళ్ళు ఇలా నాయకుల్ని చేసినారు. తర్వాత ఆ పార్టీల యొక్క ఫిలాసఫీ లాగానే ఉన్నది.
ఏ బుద్ధినోడైనా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే దాని మీద ఇట్లాంటి వ్యాఖ్యానం న్యాయం గెలిచిన తర్వాత సుప్రీంకోర్టు ద్వారా న్యాయం గెలిస్తే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందండి? ఎవడన్నా బుద్ధిన్నవాడు ఎవడైనా పార్టీ కానీ సంస్థ కానీ మనిషి కానీ ఎవడన్నా చేస్తాడా? ఇది సుప్రీంకోర్టు ఫైనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండి ఈ దేశంలో. దానికి మించింది వేరే ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు గౌరవించాల్సిందే. అంతే కదా, ప్రతి ఒక్కళ్ళు గౌరవించాల్సిందే. ఇంత కుర్చ మనస్తత్వం, తర్వాత ఇంత కుర్చ ఆలోచన విధానం, తర్వాత ఇంత నీచమైన భాష, ఇంత నీచమైన ప్రవర్తన, దీనికి ఏమని చెప్పాలి అంటే ఒక పైచాచిక ఆనందం పొందడం తప్ప దీంట్లో వీళ్ళకి వచ్చేది ఏం లేదు. నష్టపోతారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని అవమానించినట్టే అంతే కదా. వ్యాఖ్యలతో. ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు తీర్పుకి ఆక్షేపిస్తున్నారా మీరు? తర్వాత మీరు వారికి ఏమైనా నిందలని అంటగట్టదలుచుకున్నారా? అంతే కదా, అంతే కదా. ఒక బెయిల్ తర్వాత 2 గంటల దగ్గర సుమారు 2 గంటల వాదనలు జరిగినాయి. తర్వాత అనేక సందర్భాల్లో వాయిదాలు పడ్డాయి, కౌంటర్లు వేసినారు. తర్వాత కొన్ని పరిధులు ఉంటాయి, రాజ్యాంగ పరిధులు ఉంటాయి, చట్ట పరిధులు ఉంటాయి. ఆ పరిధులలోనే వాటిని పరిశీలన చేసి జడ్జిమెంట్ ఇచ్చినారు. నిన్న బెయిల్ జడ్జిమెంట్ ఇచ్చినారు. దాంట్లో అనేక విషయాలు మీకు అవకాశం ఇచ్చినారు. మీరు మాట్లాడిన తర్వాత, ఎవరు ఈడీ మాట్లాడిన తర్వాత, సిబిఐ మాట్లాడిన తర్వాత, వాళ్ళు చెప్పుకున్న తర్వాత ఒక కన్సిడర్డ్ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ మీద మీరు ఈ రకంగా ఆరోపణలు చేస్తే ఇది ఏమన్నట్టు? ఇది అంటే కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ. అంటే మీకు మీరే ఇంప్లికేట్ చేసుకుంటున్నారా? ఇంత సోయి లేకుంటున్నారా మీరు? అయినా మీ దిక్కుమాలిన పార్టీలో మేమెందుకు విలీనం అవుతామే? దేనికి విలీనం అవుతాం? ఏముందని మీ దగ్గర? ఒక విగ్రహాన్ని సరిగ్గా కట్టలేకపోయినారు, ఒక బ్రిడ్జిని సరిగ్గా కట్టలేకపోయినారు, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వలేకపోయినారు, నిరుద్యోగం పెరిగింది, అప్పులు తీసుకొని వచ్చి మొత్తం దేశాన్ని అప్పులమయం చేసినారు. బీజేపీ పార్టీలో ఏమున్నది? గబ్బు తప్ప ఏముంటుంది చెప్పండి? రోజు పంచాయతీ. ఇటువంటి వ్యాఖ్యలు ఒక మైండ్ గేమ్ ఆడమా? అంటే మీ పార్టీ కార్యకర్తల పైన వాళ్ళ ఒక ఆత్మస్థైర్యం మీద దెబ్బతీసే ప్రయత్నమా ఏంటి ఇదంతా? మా పార్టీ కార్యకర్తల మీద కానీ నాయకత్వం మీద కానీ ఎవడు కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఓడిపోతారు తప్ప గెలవరు. ఎందుకనంటే నిపులలో కాలి రాటుదేలి ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నాం. దగులుబాజీ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలో మోసాలను వ్యతిరేకించి ఒక కంపల్షన్ కేసీఆర్ గారు క్రియేట్ చేసి ఇవాళ మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎవరికి భయపడతామండి? ఎందుకు భయపడతాం? ఇప్పుడు మా నాయకురాలు కవిత గారు అందరికీ ఒక నిదర్శనంలాగా 6 నెలలు పోరాడతాము, అవసరం ఉంటే జైళ్ళలో ఉంటాం కానీ లొంగిపోమనేది నిరూపించింది కదా. మేమెందుకు భయపడతామండి? భయపడాల్సిన అవసరం ఏంది? ప్రజలకు మేము చేసినాం. ప్రజలకి మా పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 9 సంవత్సరాల 7 నెలల కాలంలో చేయనిది లేదు. మీరు మభ్యపెట్టినరు, అబద్ధాలు ఆడినరు, అన్ని అబద్ధాలే. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నిత్యం అబద్ధాలు మాట్లాడుతుంది. అబద్ధాలు మాట్లాడి ప్రజల్ని పక్కదారి పట్టించేసి మీరు అధికారం సాధించుకున్నారు. కానీ మేము బయట ఉన్నా కానీ మేము ప్రజల పట్లనే ఉంటాం, ప్రజలతో ఉంటాం, ప్రజల కోసం కొట్లాడతాం, ప్రజల కోసం త్యాగాలు చేస్తాం. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, ఒక లీగల్గా ఎంత ప్రొసీజర్ జరగాలో అంత ప్రొసీజర్ జరిగిన తర్వాత బెయిల్ అనేది వచ్చింది. యాక్చువల్గా వాస్తవం చెప్పాలంటే చాలా ఆలస్యమైంది. ఈ బెయిల్ ఎప్పుడో రావాల్సి ఉండే. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. సరే బెయిల్ ఇవాళ కాకపోతే రేపు వస్తుంది కావచ్చు, ఆలస్యమైనా ఫైనల్గా న్యాయం గెలుస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ నమ్ముతూ వస్తుంది. ఇంత ప్రొసీజర్ జరిగిన తర్వాత కూడా సుప్రీంకోర్టు తీర్పును, ఆ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును వక్రభాషం వచ్చేలాగా ఒక రాజకీయ ఆరోపణలు, బీజేపీ వాళ్ళు ఒక రకమైన ఆరోపణ, కాంగ్రెస్ వాళ్ళు ఒక రకమైనటువంటి ఆరోపణ. ఎందుకు ధర్మాసనాన్ని కూడా ఎందుకు అవమానించేకర రీతిలో మాట్లాడుతున్నారు? స్వయంగా మంత్రులు స్థాయిలో ఉన్నవాళ్ళు, ఎంపీల స్థాయిలో ఉన్నవాళ్ళు, కేంద్ర మంత్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు చాలా 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 కీలకమైన విషయం ఏంటంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ దేశ ప్రజలని 77 సంవత్సరాలుగా తప్పుదోవలో నడిపిస్తా ఉన్నది. చాలా స్పష్టం. అది ఎంతసేపు కూడా ఒక అపీజ్మెంట్ పాలిటిక్స్ ఏమో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఎంతసేపు ఒక ఆధిపత్య సంస్కృతిని రుద్దే రాజకీయాలు బీజేపీ పార్టీ చేస్తుంది. ఈ రెండు కూడా దేశ ప్రజలకు మంచివి కావు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని కేసీఆర్ గారు బయలుదేరింది. తెలంగాణను సక్సెస్ఫుల్ గా చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఇది చేయాలని అనుకుంటున్నాడు. ఇది వాళ్ళ పునాదులని కదిల్చే నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నది. టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి వాళ్ళ పునాదులను కదిలించే అంశం. అట్లాంటి ఒక చెత్త ఉన్న ఆ పార్టీలలో ఇందాక
భరత్ గారు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో కానీ బీజేపీలో కానీ విలీనము అవుతుంది హాస్యాస్పదం. ఎందుకంటే ఆడ మొత్తం చెత్త ఉన్నది, మురికి కూపాలు రెండు పార్టీలు కూడా. దాంట్లో పోయి మేము కూడా మురికిగా ఎందుకు తయారవుతామండి? సో అది సాధ్యం కాదు. ట్రై చేసిండ్రు వాళ్ళు, కాంగ్రెస్ ట్రై చేసింది, బీజేపీ కూడా ట్రై చేసింది బీఆర్ఎస్ ని లేకుండా చేయాలి, నయా సామ దాన భేద దండోపాయాలు అంటారు కదా. ఆ యుద్ధ నీతి ఆరితేరిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాటిని ప్రయోగించింది. దేనికి కేసీఆర్ గారు లొంగలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు అంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబానికి సంబంధించిన పెద్ద కాదు. మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకి ఆయన ఒక నిలువెత్తు రూపమైన కేసీఆర్ గారిని అట్లా చూస్తుంది తెలంగాణ సమాజం. భారతదేశంలో కూడా మిగతా రాష్ట్రాలు కూడా మీకు ఎన్ని చూడలేదండి? కర్ణాటక, మహారాష్ట్రలోని శివారు గ్రామాలు మమ్మల్ని తెలంగాణలో కలపండి అని అడగడం లేదా? ఈరోజు గత 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 10 ఏళ్లుగా భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్న సంఖ్య రోజు రోజు కూడా పెరుగుతున్నది. ఒకవైపేమో తెలంగాణ శివారు గ్రామాలు తెలంగాణ కలుస్తామంటే, ఇంకొంత చదువుకున్న వాళ్ళు ఇక్కడ మనకి ఈ దేశంలో వద్దు, మాకు ఇక్కడ అవకాశాలు సరిగా ఉండడం లేదు, మమ్మల్ని గుర్తించడం అనే ఉద్దేశంతో భారత పౌరసత్వాన్ని ఆ డేటా కూడా ఉన్నది పబ్లిక్ డొమైన్ లో, వదులుకుంటున్నారు. దేశాన్ని ఇట్లా భ్రష్టు పట్టిస్తున్నారు రెండు జాతీయ పార్టీలు. కంటగింపుగా మారింది కేసీఆర్ గారు, కాబట్టి ఇది తీసుకొచ్చిరు. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు ఈడీ సిబిఐలు కూడా భారత జనతా సంస్థలు అయిపోయినాయి. ఈ రోజు అవి జాతీయ సంస్థలు కాదు, భారతీయ జనతా సంస్థలు అయిపోయి వీళ్ళకి వత్తాసు పలుకుతా ఉన్నారు. చాలా ప్రమాదకరమైన ఇంకొక పరిణామం దీంట్లో ఉన్నది. భరత్ గారు ఆయన నిష్ణాతులు కాబట్టి రాజ్యాంగ వ్యవహారాల్లో, న్యాయ వ్యవహారాల్లో ఈ రోజు ఏంటంటే సుప్రీం కోర్టు ఫైనల్ ప్లేస్ ఆఫ్ జస్టిస్ అని భరత్ గారు అన్నారు. అది జరగకుండా ఉండాలి, దాన్ని తీసేయాలి అని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కొలీజియంలో చీఫ్ జస్టిస్ ఉండరంట, నరేంద్ర మోడీ ఉంటాడంట, రాహుల్ గాంధీ ఉంటాడంట. అంటే ఏంది, వీళ్ళు రాబోయే రోజుల్లో సుప్రీం కోర్టు అనేది కూడా పూర్తిగా వీళ్ళు చెప్పినట్టు వినాలే. ఈడీలు సిబిఐలు చాలా చిన్నవండి, అవి టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఈ రోజు మొత్తం సుప్రీం కోర్టే మాకు అనుసరణలో నడవాలి, దేశానికి లాగా ఒక ప్రెసిడెంట్ పాలనలోకి తీసుకుపోవాలి అని ఆయన అనుకుంటా ఉన్నాడు నరేంద్ర మోడీ. ఇది జరగనీయొద్దనే కంకణం కట్టుకుని ఉన్నాడు కేసీఆర్. ఆయన వెనకాల తెలంగాణ సమాజం నిలబడి ఉన్నది కాబట్టి ఆబ్వియస్గా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీది ఒక శిఖండి పాత్రగా ఉన్నది. వాళ్ళు ఏమి భావదారిద్ర్యం విపరీతమైన, బీజేపీ ఏమో దుర్మార్గము, కాంగ్రెస్ పార్టీ భావదారిద్ర్యం, ఈ రెండు పార్టీలు అవసరం అండి దేశానికి. రైట్, ఓకే శ్రీశైల్ రెడ్డి గారు. రైట్, భరత్ గారు చివరిగా, సో ఇంతకాలం సరే బీఆర్ఎస్ పార్టీ ఎంత ఆత్మస్థైర్యంగా ఉన్నా కూడా కవిత గారు ముఖ్య నాయకురాలు కాబట్టి జైల్లో ఉన్న చిన్న ఇబ్బందికర పరిస్థితి. బట్ ఇవాళ పార్టీకి బిగ్ రిలీఫ్ దొరికింది కవిత గారు బయటికి రావడం తర్వాత. సో వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా, ప్రకటన చేసినట్టుగా వడ్డీతో సహా చెల్లిస్తామన్నట్టుగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక మరింత ఉత్సాహపూరితంగా ఎట్లా పోతుంది, ఎట్లా చెల్లించబోతున్నారు? ఖచ్చితంగా అండి. కవిత గారు దేని మీద మేము వడ్డీతో చెల్లిస్తామని చెప్పినారు? ఈ దుర్మార్గాలు ఏవైతే ఈ రెండు పార్టీలు చేస్తున్నారో, ఈ రెండు పార్టీలు అబద్ధాలతోని ప్రజలకి రోజు రోజుకు కష్టాలను పెంచుతున్నారో, వాటికి వ్యతిరేకంగా ఇంతకు మునుపు మొండిగా కొట్లాడినాం, ఇంకా ఇప్పుడు జగమొండిగా కొట్లాడుతాం. కవిత గారి నిర్ణయం ఏదైతే ఉందో మొత్తం పార్టీ క్యాడర్ నిర్ణయం. అన్నిటికన్నా ఘోరం అంటే, ఒక ఆడపడుచుని ఇంత ఘోరంగా అవమానిస్తారా మీరు? కౌరవ సభలో ద్రౌపదికి ఎంత అవమానం జరిగిందో అంతకి 1000 రెట్ల అవమానం కవితకి చేసినారు. ఎంత దుర్మార్గం! వ్యక్తి హననం అనేది చాలా దుర్మార్గం అండి. అది కూడా ఆడపడుచుకు చేయడం ఇంకా దుర్మార్గం. దానికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుంది. ప్రతీకారము ప్రజా ఉద్యమాల రూపంలో ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ పాలనా పద్ధతులకి, తర్వాత వాళ్ళ సిద్ధాంతాలకు, ఏదైతే మూల సిద్ధాంతాలు, ప్రజా వ్యతిరేకమైన మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా కొట్లాడతారు. ప్రతి కార్యకర్త కొట్లాడతారు. ఖచ్చితంగా ఇది ఒక ప్రతిజ్ఞా సమయము. ఖచ్చితంగా ప్రతిజ్ఞను తీసుకుంటాము, ఖచ్చితంగా కొట్లాడతాం, గ్యారంటీ కొట్లాడతాం. ఎందుకంటే ఎంత అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఇవాళ దేశం ఉన్నది. రాష్ట్రం ఇంకా దరిద్రంగా తయారు చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కట్టడం వదిలిపెట్టండి, కూలగొట్టడము, నాశనం చేయడము, తరువాత ఉన్న పథకాలని తీసేయడము, చేసేది ఏం లేదు. చివరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సాయంత్రం పూట కరెంటు కూడా లేదు. హైదరాబాదు వీధులలో 10 తర్వాత కరెంటు తీసేస్తున్నారు. ఇప్పుడు 12 గంటల వరకు వ్యాపారాన్ని అలో చేస్తే ఏమవుతుందంటే, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, తర్వాత ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్తో సంక్షేమానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో
అన్ని రకాలుగా ఆలోచించి చేసింది. టీఎస్ అని ఉన్నదాన్ని టీజీ చేయడము, తర్వాత కరెంటు ఎక్స్టెండ్ చేసిన వర్కింగ్ అవర్స్ని తగ్గించడము, ఇది కాదు కదా పరిపాలన. దీని ద్వారా అస్తవ్యస్తమైతే ఉన్నది. ఖచ్చితంగా ప్రతిజ్ఞ తీసుకుంటాము. ఆ ప్రతిజ్ఞని అమలు చేసే కార్యక్రమంలో పోరాటాలు ఉధృతపరుస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ప్రజా వ్యతిరేకంగా పనిచేసే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుందండి. రైట్గా కుట్రల కుతంత్రాలని ఛేదించుకొని న్యాయం గెలిచింది అంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తోంది. దాదాపుగా 165 రోజుల తర్వాత ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడం పట్ల బీఆర్ఎస్ పార్టీ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాణసంచతో తర్వాత మిఠాయిలు, ఒకరికొకరు పరస్పరం మిఠాయిలు పంచుకుంటూ కూడా తమ ఆనందాన్ని పంచుకున్నారు. సో ఇన్నేళ్ల నిర్బంధం కేవలం రాజకీయ కక్షతో మాత్రమే బీఆర్ఎస్ పార్టీని వేధించాలనే మాత్రమే ఎమ్మెల్సీ కవితను జైల్లో ఉంచారు. సో డెఫినెట్గా ఇప్పుడు కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ చెప్తూ ఉంది. సో నిన్న ఎమ్మెల్సీ కవిత గారు బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా వాల్యుబుల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో కేసీఆర్ బిడ్డను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు, నేను ఒక మొండిదాన్ని జైల్లో పెట్టి జగమొండిని చేశారు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లిస్తామంటూ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. నిన్న జైలు నుంచి బయటకు వచ్చినటువంటి అనంతరం కుటుంబ సభ్యుల్ని, కుమారుడిని, భర్తను, సోదరుడు కేటీఆర్ పట్ల చాలా ఒక భావోద్వేగానికి లోనయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఇవాళ సాయంత్రం తిరిగి హైదరాబాద్కు రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సోమ భరత్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.